అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాల్లో గెలిచింది. అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిచింది. జన సైనికులు అయితే చాలా ఉత్సాహంగా ఆనందంగా రంకెలేస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఏమని చెప్పను, ఎంతని చెప్పను. మా అధ్యక్షుడు వారు మాకు దైవ సమానము. మా అధ్యక్షుల వారు ఈరోజు వ్యూహం నాకు వదిలేయండి, మీరు నేను చెప్పినట్టు నన్ను నమ్మి నడవండి అని ఒక పిలుపు మేరకు ఈరోజు ప్రతి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలను తూచా తప్పకుండా పాటించి ఈరోజు 21 స్థానాలే తీసుకున్నా కూడా 100% ఓటింగ్ తోటి దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విజయాన్ని అందుకున్నటువంటి మా యొక్క అధ్యక్షుడికి మేము ఎప్పుడూ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాము. మా అధ్యక్షులు వారు నేను ఒక్కడనే కాదు వెళ్లాల్సింది, నాతో పాటు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ తీసుకున్న నా పార్టీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఏదైతే దీక్ష, అకుంఠిత దీక్షతోటి ఆయన ఆ రోజు ప్రమాణం చేశారో అది నిలబెట్టుకొని ప్రతి పేద ప్రజలకు ఏ విధంగా అయితే సహాయం చేయాలి అని నిరంతరము ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా యొక్క అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు కూటమి నిలబడడానికి తన యొక్క స్థాయిని తగ్గించుకొని తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడును అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మా అధ్యక్షుల వారు మాకు ఇన్స్పిరేషను. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క వీర మహిళకు ఆయనే మాకు ఆదర్శము, ఆయనే మాకు స్ఫూర్తి, ఆయన నీతి నిజాయితీలే మాకు అండాదండ అని ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళము పనిచేసి ముందుకెళ్ళడానికి మా అధ్యక్షుల వారు మాకిచ్చే ధైర్యము అంతా ఇంత కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అధ్యక్షుల వారికి ఇంకొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు మాకు ఉండడం వల్లనే మేము ఈ పార్టీ నిదానంగా ఎదిగినా కూడా కొన్ని సంవత్సరాలు పదిలంగా ఉండాలి అని చాలా సంతోషంగా ఆయన అంచెలంచెలుగా ఎదగాలని ఆయన దృఢ సంకల్పము మాకు నచ్చింది. మాకు ఎప్పుడు కూడా ఆయన అండగానే ఉంటాడనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ప్రతిసారి ఎక్కడ చూసినా శతజ్ఞి న్యూస్ ఛానల్ అనేది ఈరోజు బ్రహ్మాండంగా పార్టీ తరపున ఒక నిస్వార్థంగా ఏదైనా ఛానల్ పార్టీ కోసం పనిచేస్తుంది అంటే అది ఒక శతజ్ఞి న్యూస్ ఛానల్ అనేది ఈ సందర్భంగా గట్టిగా నమ్మాలి. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉంది. నాగబాబు గారు కూడా దీని మీద సమీక్షలు జరుపుతుంటారు. ఏదైనా సరే నిస్వార్థంగా పనిచేయడం అంటే ఈరోజు అది అంత ఆషామాష కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి పేద ప్రజలకు దగ్గరగా చేరువయ్యే అతి తొందరలో చేరువయ్యే ఛానల్ ఏదైనా ఉందంటే అది రాబోయే కాలంలో ఒక శతజ్ఞి న్యూస్ ఛానల్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ లోకేష్. ఇప్పుడు చూశారు కదా, జనసేన అయితే 21 స్థానాల్లో గెలిచింది. జన సైనికులు అయితే అత్యంత ఆనందోత్సవంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి మీద ఖచ్చితంగా ప్రజలు లబ్ధి పొందుతారని ఆశిస్తూ ప్రజలైతే ఉన్నారు.